హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు చాక్లెట్ మిల్క్ షేక్ని ఏ విధంగా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీకు ఎప్పుడన్నా మిల్క్ షేక్ తాగాలి అనిపిస్తే మీరు బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే చాలా క్విక్గా ఇంకా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ సమ్మర్కి చాక్లెట్ మిల్క్ షేక్ని ఇంట్లోనే చేసి చూడండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తాగుతారు. మరైతే ఈ సింపుల్ చాక్లెట్ మిల్క్ షేక్ని ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ కానీ లేదంటే ఈ విధంగా ఒక జ్యూసర్ జార్ని కానీ తీసుకుని ఇందులో కాచి చల్లార్చి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలని ఒక గ్లాస్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కోకో పౌడర్ బయట మార్కెట్లో దొరుకుతుందండి. ఇప్పుడు ఇందులో 4-5 ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల చాక్లెట్ ఐస్ క్రీమ్ కానీ లేదంటే వెనిలా ఐస్ క్రీమ్ కానీ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు బాగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, మిల్క్ షేక్ అనేది ఈ విధంగా థిక్గా ఇంకా నురగలాగా ఫామ్ అయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో ఈ విధంగా చాక్లెట్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న ఈ మిల్క్ షేక్ని ఇందులోకి యాడ్ చేసుకొని దీనిపైన మీకు ఇష్టం ఉంటే కొద్దిగా చాక్లెట్ సిరప్ని కూడా యాడ్ చేసుకుంటే సమ్మర్ స్పెషల్ చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఇంట్లోనే చాలా ఈజీగా కేవలం 5 నిమిషాల్లో ఈ మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. దీని టేస్ట్ కూడా అచ్చం మనకి బయట షాప్లో ఉన్నట్లే ఉంటుంది. మరైతే ఈ మిల్క్ షేక్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.